ప్రైజ్ లార్డ్ అందరికీ. హౌ యూ ఆల్? ఐ హోప్ మీరందరూ దేవుని కృప వలన, దేవుని ప్రేమ వలన అందరూ క్షేమంగా భద్రంగా ఉన్నారని ఆ దేవుని బలంగా ప్రార్థిస్తూ విశ్వసిస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే దేవుని యొక్క వాక్యపు మాటలు కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఇందులో వచ్చేసి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఇక్కడ వచ్చేసి దుష్టులు. ఫస్ట్ వచ్చేసి దుష్టులు ఎవరు? వారితో దేవుడు ఏ విధంగా వారి యొక్క ఆలోచన చొప్పున మనం నడవకూడదంట. దుష్టులు అంటే దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించేవారు. వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ క్రియలు అన్నీ దేవునికి విరోధంగా ఉంటాయి. మనము ఎలా కనిపెట్టగలము అంటే, దేవుని వాక్యమును మనం ప్రతిరోజు దినము దాన్ని చదివినప్పుడు మనము ఎవరు దేవుని యందు వాక్యంలో నడుస్తున్నారు, ఎవరు దేవునికి విరోధంగా ఈ లోకంలో ఉన్నారని మనం కనిపెట్టడానికి ఈ బైబిల్ గ్రంథం అనేది దేవుడు కీర్తనల గ్రంథంలో రాయించబడింది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన. సో దుష్టుల మార్గమును మనం నడవకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. వారి చేసే ఆలోచనలు అంట చెడ్డమంట. ఎప్పుడు వాళ్ళ తలంపులు ఎలా ఉంటాయంటే, ఎవరికి కీడు చేయాలి, ఎవరిని ఎలా వాళ్ళని హాని చేయాలి, ఎవరికి ఎట్లా వాళ్ళ యొక్క ప్రతిష్టలు, వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలు స్పాయిల్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళు ఏ టాపిక్ వాళ్ళ గురించి ఏదైనా చిన్న విషయం తెలిస్తే 10 మందికి ప్రచారం చేసే వారిగా ఉండకుండా, ఒక వ్యక్తి వచ్చి మీకు ఏదైనా మంచి అయినా చెడైనా మీకు చెప్పినప్పుడు అది మీ హృదయంలో దాచుకోండి. అది అనేక మందికి ప్రకటించడం వలన, చెప్పడం వలన, ఇక్కడి మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం వలన వారికి జరిగే కీర్తి ప్రతిష్టలు మనం చెడగొట్టడం వలన వచ్చే బ్లెస్సింగ్స్ దేవుడి నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ పోయి దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకు పాత్రలు అవుతారు. సో దుష్టుల యొక్క ఆలోచనలు దేవునికి విరోధంగా ఉంటాయి. అవి ఎప్పుడైనా మేలు కాదు, కీడు వైపే పరిగెడతాయి. ఎవరైనా ఉన్నారనుకోండి, వారి యొక్క పర్సనల్ విషయాలు తీసుకొని మాట్లాడుకొని వారికి కీడు చేయాలని వారు వెన్నుపోటు పొడిచేవారిగా ఉంటారు. కాబట్టి మన జ్ఞానముతో ఎవరికి ఏది చెప్పాలి, ఎవరికి ఏది చెప్పకూడదు, చెప్పితే వారు మీ మేలు కొరకు మనసులో ఉంచుకునేవారా? ఎవరైనా ఒక విషయం చెప్తే 10 మందికి చెప్పరని ఈ జనరేషన్లో అసలు చెప్పలేము. ఎందుకంటే వారి హృదయంలో ఎప్పుడు ఎక్కడ చెప్పాలని వాళ్ళ హృదయం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మనం మన జీవితాలలో అపవాదికి చోటు ఇవ్వకుండా మనము జాగ్రత్తగా జ్ఞానంతో ప్రవర్తించాలి. ఏ విషయాలైనా చెప్పే ముందు 1కి 10 సార్లు దేవునికి ప్రార్థించి దేవుని యందు మొరపెట్టుకోండి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. మనుషులు ఏం చేస్తారు? ఒకరోజు చెప్పిన మాటలు మీ మనసులో వారి మనసులో ఉంచుకొని మీ యొక్క విషయంలో కొంచెమైనా ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, అది వారి నుంచి ఇంకొకరి నుంచి వందల మందికి అది రీచ్ అయ్యి మీ యొక్క పేరు ప్రతిష్టలు పోకుండా మీకు మళ్ళీ తిరిగి కొత్త శత్రువుని క్రియేట్ చేసే వారిగా మీరు అవుతారు. కాబట్టి దేవునికి చెప్పండి. దేవుడు మీ విషయాలు ఎప్పుడు ఎవ్వరికి చెప్పడు. ఆయన నమ్మదగిన సహాయకుడు. పైగా దేవుడు మీ యొక్క కన్నీటి ప్రార్థన విని మీకు మేలే చేస్తాడు తప్ప దేవుడు ఎప్పుడు కీడు చేయుట అసంభవం. సో దేవుడు దుష్టుల ఆలోచనలు అంటే వారు ఆలోచించే విధానం ఎప్పుడు చెడుగా ఉంటుంది. ఎవరిని కించపరచాలి, ఎవరిని హేళన చేయాలి, ఎవరిని నష్టపరచాలి, ఎవరిని
బాధ పెట్టాలి, దుఃఖ పెట్టాలి, అంటే క్రిటిసైజ్ చేయాలి, వాళ్ళ జీవితాలను పాడు చేయాలి, వారి యొక్క క్యారెక్టర్‌ను పాడు చేయాలి. లేదు అంటే ఒక్కొక్క కంపెనీలోనైనా ఎప్పుడు కొంతమంది యాంటీగా ఉంటారు. లేదంటే ఒక కాలేజ్‌లోనైనా, స్కూల్‌లో ఎక్కడైనా కానీ ఎవరో ఒకరు మనమున్నది ఈ లోకంలో దేవుడు మనలను అంటే మనమున్నది మనం పోరాడుతుంది ప్రధానులతో, అంధకార దురాత్మ శక్తులతో పోరాడుతున్నవన్నీ భయంకరమైన దురాత్మ శక్తులు వారిలో ప్రవేశించి దేవుని పిల్లలను ఎప్పుడు అపవాది చేత బంధించాలి, వారి యొక్క పేరును స్పాయిల్ చేయాలని ఎప్పుడు చూస్తాడు. కాబట్టి మనం జ్ఞానంతో ప్రవర్తించాలి. అపహాసకులు అంటే వారు ఎప్పుడు ఒక మనిషి వెళ్తుంటే మనం హేళన చేసే వారిగా ఉండకూడదు. ఆయన దేవుని స్వారూప్యమందు వారు దేవుడు సృష్టిలో ఒక భాగమే. ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఒక రూపమే. ఆ రూపాన్ని మనం క్రిటిసైజ్ చేసేవారిగా, అసహించుకునేవారిగా, ఒక తల నుంచి కాళ్ళ వరకు వారి గురించి, కలర్ గురించైనా, హెయిర్ గురించైనా, లేదంటే ఇంకా శరీర పార్ట్స్ గురించి మాట్లాడడం అనేది అది దేవుని వాక్యానికి విరోధము. అక్కడ కూర్చుని వారు ఒకరి గురించి, పెద్దవాళ్ళ, చిన్నపిల్ల ఎవరైనా ఏదైనా హేళనగా చేస్తే మనం వారితో పాటు హేళన చేసేవారిగా ఉండకూడదు. వాక్యము సెలవిస్తుంది. అపహాసకులు కూర్చుండే చోట పక్కింటి వారేమో విషయాలు కూర్చొని ఒకరి గురించి అది దేవుని తీర్పులో లెక్కలో ఉంటుంది కదండి. మనలో కూడా మా పొరపాట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పొరపాట్లు ఉంటాయి. కాకపోతే వారిలో తెలిసినవి ఉంటే మన గురించి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకరిని నిందించి హేళన చేయడం అనేది దేవుని ఉద్దేశమా? వారు కూడా దేవుని పిల్లలే కదా, వారు కూడా మన సహోదరులే కదా, వారు కూడా మన ఆత్మీయులే కదా, మన దేవుని నమ్మిన పిల్లలైనా కాకపోయినా ఎవరిని మనము నిందించేవారిగా అపహాసకులుగా ఉండకూడదు. ఒక గ్రూప్గా చేరి క్రిటిసైజ్ చేయడం అనేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయకూడదు. అందరినీ క్షమించాలి, అందరినీ ప్రేమించమంటాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలంట. మనం దేని యందు ఆనందించాలి? ఒకరిని హేళన చేసే విధంగా ఉండకుండా, ఒకరిని బాధ పెట్టేలో ఉండే సంతోషము కన్నా దేవుని వాక్యమును దీవారాత్రములు ధ్యానించాలంట. అంటే బైబిల్ చదవగానే సరిపోతుందా? ఆ బైబిల్ని చదివింది అది ఎంతవరకు మన హృదయ లోతులో నాటుకొని దుష్టుడు ఎత్తిపోకుండా మన హృదయ లోతులు ముద్రించుకొని ఉండాలి. అప్పుడే కదా అపవాది వచ్చినప్పుడు మనం గద్దించి మనం వెళ్ళగొట్టి వాక్యపు మాటలు వాక్కులు పలకడం వలనే కదా అపవాది మన నుంచి పారిపోవును కదా. దేవుని వాక్యము ఎక్కడ అంటే మన హృదయంలో దాచుకోవాలి, మన హృదయంలో భద్రముగా కాపాడుకోమని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. అతడు నీటి కాలువన యోరనంట. నీటి కాలువ దగ్గర చెట్లు ఎప్పుడు ఫలభరితంగా ఉంటుంది, ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది. ఎందుకంటే ఆ నీరు అనేది ప్రవాహము వెళ్తూనే ఉంటుంది. ఆ ప్రవాహం వలన ఎండిపోవడం అనేది, చెట్లు ఎండిపోవడం అనేది జరగదు. వాటికి ఎప్పుడు నీరు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ వాక్యం అయితే చెట్టు అనేది మన జీవితాలు, మనమండి. ఆ వాక్యం అనేది, ఆ యొక్క వాక్య ప్రవాహం అనేది మన జీవితాల్లో ధ్యానిస్తూ ఉంటే మనలో ఉన్న చెడు, మనలో ఉన్న ప్రతి విధమైన దోషములు తొలగిపోయి ఆయన స్వారూప్యంలో మనము చెక్కబడి దేవునికి మార్గముగా, దేవుని పిల్లలుగా ఎదుగబడి అనేకులకు మనము మార్గముగా నిలబడినప్పుడే కదా దేవునికి మహిమకరంగా మనం నిలబడతాము. దేవుడు యొక్క ఆశీర్వాదాలు పొందేవారిగా మీరు ఉంటారు, ఆశీర్వదించబడతారు. అనేకులు మీ యొక్క సాక్ష్యమని అనేకులు దేవుని వైపు మరలి దేవుని స్తుతించేవారిగా ఉంటారు. అనేకులు రక్షించబడతారు కదా. మనం దేవుని వాక్యము వెలుగులో నడుచుకోవాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. తన ఆకువాడగా తన కాలమందు ఫలించి చెట్టు వల్ల ఉంటుందంట. కాలాలు సమయమందు కొన్ని చెట్లు ఫలములు ఇస్తాయి, కొన్ని చెట్లు ఫలములు ఇవ్వవు. ఎందుకంటే వాటికి ప్రవాహము, వాటర్ లేక ఎండకు ఎండిపోయి అన్ని చెట్లు ఫలాలు ఇచ్చే చెట్లుగా ఉండవు. కొన్ని చనిపోయే స్టేజ్లో కూడా ఉంటాయి. సీజన్ వచ్చినప్పుడు మ్యాంగో ట్రీస్ అనుకోండి, అన్ని చెట్లు ఫలాలు ఇస్తాయి. ఏ చెట్టుకైతే నీరు అందుతూనే ఉంటుందో నిరంతరాయంగా ఆ చెట్టు ఫలభరితంగా ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అనేకులకు
ఫలాలిచ్చి వారి కడుపును నింపే విధంగా ఆ చెట్టు ఫలభరితంగా ఉంటుంది. అదేవిధంగా దేవుడు మన జీవితాలను కోరుకుంటున్నాడు. ఫలభరితంగా దేవుని వాక్యమును మనము రాత్రి ధ్యానించడం వలన మనము దేవుని వాక్యపు ఫలాలు మనం అనేకులకి ఇచ్చే విధంగా ఉన్నప్పుడు వారు మనము మన ద్వారా వారు ఫలభరితంగా ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అనేకులు మారు మనసు పొందుతారు. అనేకులు దేవుళ్ళు రక్షించబడతారు. వీరిలో దేవుడి ఆత్మ ఉంది అని తెలుసుకొని వీరు నిజమైన దేవుని పిల్లలని తెలుసుకొని వారందరూ దేవుని యొక్క చెట్టు నీడలో దేవుని వాక్యపు వెలుగులో వచ్చి దేవుడు యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉంటారు, రక్షింపబడే వారిగా ఉంటారు. సో అదేవిధంగా అతడు చేయనిదంతా సఫలమవుతుందంట. వారు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో, వారు ఎవరైతే దీవరాత్రులు దేవుని వాక్యంను ధ్యానిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ ప్రార్థన చేస్తూ విశ్వాసముతో అనేకులకు మార్గం ఉంటే వారు చేయనిదంతయు దేవుడు సఫలపరుస్తాడంట. దేవుడు వారికి విజయం ఇస్తాడంట. సో మనము కూడా అదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి యొక్క వాక్యపు మాటలు దేవుని యొక్క వాక్యము వారి హృదయ లోతులో నాటుకొని అనేకులకు మీరు దేవుని వాక్యపు వెలుగులు నడుచుకొని ఆశీర్వాదకరంగా ఉండాలని మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్న మాటలు ఇవి. దుష్టుడు అలాగూ చేయనుండక గాలికి చెదురుగొట్టు పొట్టు వలె ఎండిపోతాడంట. అంటే దుష్టులకు వారు ఎలా అంటే గాలికి పొట్టు ఉంటుందా, అది ఎగిరిపోతుంది కదా. అదేవిధంగా దుష్టుల మార్గం కూడా కొద్ది కాలము నడిచి అది వాళ్ళు చెదిరిపోతారు. వాళ్ళు ఫలహీనంగా నిలిచి నరకంలోకి పడిపోతారు. అదేవిధంగా కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరంట. న్యాయ విమర్శ అనేది ఒకటి ఉంటుంది. నీతిమంతుల సభలో వాళ్ళంట నిలువనీయడంట దేవుడు. వారిని తీసివేస్తానని దేవుడు వాక్యం వెలుగు సెలవిస్తుంది మాటలు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం అంటే నాశనముకు నడిపించునంట. ఎలా అంటే నీతిమంతుల మార్గం అంటే నీతిమంతులు ఎవరు? దేవుని నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని రక్షణ తీసుకొని బ్యాప్టిజం తీసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నడిచే ప్రతి ఒక్కరి యొక్క మార్గం అంట మనకు తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు అంట. సో మనం ఎటు వెళ్తున్నామని మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు. మన మార్గములంట దేవుని వాక్యమును దీవారాత్రములు ధ్యానిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వారి మార్గం అంటే దేవునికి తెలుసునంట. వారి మార్గము మేలుకరమైనది, వారు శ్రేయస్కరమైన మార్గంలోకి వెళ్తున్నారని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టులు వెళ్ళే మార్గం ఎటువైపు వెళ్తుంది? చివరికి వాళ్ళ మార్గం అంట నాశనముకు తెప్పించినంట. అంటే వారు ఎంత ప్రయత్నించి చివరికి వారికి మిగిలేది ఒకటి నాశనము వైపు వారు పరిగెడుతున్నారు. వారు కూడా గ్రహించలేక వారు తుదకు దేవునికి విరోధంగా ప్రవర్తించి దేవునిని విడిచిపెట్టేవారుగా, దేవునికి అపవిత్రులుగా, దేవుని యందు భక్తిహీనులుగా నిలిచిపోయి దేవుని మార్గంలో విడవబడి నాశనం వైపు వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ వాక్యం మాట్లాడుతున్నది ఏంటంటే దుష్టులు పాపులు అనేది దేవునికి ముందే తెలుసు. ఆ దుష్టుల మార్గంను దేవుడు గద్దిస్తున్నాడు. దుష్టులు కూడా దేవుడు మార్మర్చి పొందాలని కోరుకుంటాడు, కానీ వారు మాటకు సెలవివ్వరు. దేవుని మాటకు లోబడే ప్రజలుగా ఉండరు. ఎన్నిసార్లు గద్దించిన వారు లోబడనోళ్ళని ప్రజలుగా ఉండడం వలన దేవుడు కూడా వారిని ఒకరోజు విడిచిపెట్టి వారి ఇష్టానికి ఒకరోజు విడిచిపెట్టి వదిలేస్తాడు. ఎందుకంటే దేవుడు బలవంతంగా వారిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టడానికి ఆయన దేవుడు కాబట్టి ఫ్రీ విల్ ఇచ్చింది అందరికీ. ఎవరి స్వేచ్ఛగా వారు బ్రతకాలి, కానీ వాక్యపు వెలుగులో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మై డియర్ ఆల్, ఈ ఒక్క వాక్యము మీకు ఎంతో బ్లెస్డ్గా ఉందని నేను బలంగా నమ్ముతూ విశ్వసిస్తున్న అనేకులకు ఈ వాక్యము పంచడం వలన, షేర్ చేయడం వలన అనేకులు విని మారు మనసు పొంది కొన్ని ఆత్మలైనా కొంతమంది అయినా ఈ మాటల ద్వారా ప్రేరేపించబడి దేవుని మార్గంలో నడచడం వలన ప్రతి ఒక్కరికి ఇది బ్లెస్డ్ ఆశీర్వాదకరంగా అందరికీ ఉండునుగాక.
God bless you all. Thank you for listening my messages and songs. Keep supporting me. Thank you. God bless you all. All glory to Jesus. Thank you.